చెరువు తెగి తీవ్రంగా నష్టపోయిన కేవీబీపురం మండలం కలత్తూరు దళితవాడను డిప్యూటీ సీఎం పవన్ సందర్శించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజ్ విజ్ఞప్తి చేశారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న దళితులను పరామర్శించి వారి కష్టాలు తీర్చాలని కోరారు. లోతట్టు ప్రాంతంలో ఉన్న దళితవాడను మెట్ట ప్రాంతాలకు తరలించడానికి ప్రతి కుటుంబానికి 5 సెంట్ల ఇంటి స్థలం 10 లక్షలు మంజూరు చేయాలని అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు 8-9 తేదీల్లో తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం వచ్చేస్తున్నారు. ఆయన పర్యటనలో ప్రథమంగా ఉండాల్సింది కేవీపురం కళత్తూరు గ్రామాన్ని సందర్శించడం. కళత్తూరు గ్రామంలో దళితులు మొత్తం నీట మునిగిపోయి బురదమయమైపోయి కదలలేని పరిస్థితి ఉంది. పిల్లల పుస్తకాల కానించి వాళ్ళకి జీవనాధారంగా ఉన్న గేదెలు ఆవులు మొత్తం కొట్టుకొని పోయాయి. వాళ్ళ వస్తువులు ఇళ్లలో ఉన్న ఏ ఒక్క వస్తువు మిగిలిన పరిస్థితి. బియ్యము, ఆహార పదార్థాలు, బట్టలు ఒకటని కాదు సర్వస్వం కోల్పోయి వాళ్ళు నీడ నిలవలేకుండా ఈరోజు అనాథలుగా మారిపోయిన పరిస్థితి. వాళ్ళని కలిసి వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళకి పూర్తిగా భరోసా కల్పించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉందని చెప్పి సిపిఎంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు, సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం ఆ గ్రామాన్ని సందర్శించి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పడం, వాళ్ళ బాధలు తెలుసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా వారు చేయాల్సిన కర్తవ్యాలను వివరించడం జరిగింది. ఈరోజు వెంటనే వారికి మెట్ట ప్రాంతంలో 5 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించవలసిన బాధ్యత ఉంది. అదే రకంగానే వాళ్ళు సర్వస్వం కోల్పోయిన దానికి ఖచ్చితంగా వాళ్ళకి నష్టపరిహారం 10 లక్షల పైన ఇస్తే తప్ప వాళ్ళు ఏమాత్రం కోలుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు తాత్కాలికంగా 3,000 లేకపోతే ఒక బియ్యము అవి అందించారు. వాళ్ళు వండుకోవడానికి పాత్రలు కూడా లేని పరిస్థితి ఉంది. 10,000 రూపాయలు ఇల్లు శుభ్రం చేసుకోవడం ఏమాత్రం సరిపోదు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పోయాయి కాబట్టి వీటన్నిటినీ కాంపెన్సేట్ చేయడానికి ఫారెస్ట్కి వాళ్ళకున్న వివాదాన్ని పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క గ్రామాన్ని సందర్శించడం సముచితంగా ఉంటుందని సిపిఎం పార్టీ కోరుతుంది. వెంటనే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుని ఆ గ్రామాన్ని సందర్శించాలని సిపిఎం పార్టీ ఆయన విజ్ఞప్తి చేస్తాం.